వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. పర్యాటకులకు భూలోక స్వర్గంగా పేరుగాంచిన కాశ్మీర్ స్థానికులకు మాత్రం ఆ అనుభూతిని ఇవ్వటం లేదు. నెలల పాటు బయటి ప్రపంచంతో రాకపోకలు సాగించలేని పరిస్థితి. మరోవైపు దేశ రక్షణ పరంగా అత్యంత కీలకమైన ప్రదేశం. మాటిమాటికి బోర్డర్లలో పాకిస్తాన్, చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నా అత్యవసరంగా భారీగా బలగాలను, యుద్ధ సామాగ్రిని తరలించలేని పరిస్థితి. వీటన్నిటికీ పరిష్కారం జోజిలా టన్నెల్ ప్రాజెక్ట్. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ టన్నెల్ ప్రాజెక్ట్ ను మెగా సంస్థ నిర్మిస్తోంది. అనేక రికార్డులు సొంతం చేసుకున్న జోజిలా టన్నెల్ నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ క్రాంతి కుమార్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. జోజిలా టన్నెల్ ప్రాజెక్ట్, దీని గురించి భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఎందుకు ఈ జోజిలా టన్నెల్ ప్రాజెక్ట్ అంత ప్రత్యేకంగా నిలుస్తుంది? ప్రపంచవ్యాప్తంగా ఎందుకు చర్చనీయాంశమైంది? ఈ జోజిలా టన్నెల్ జమ్మూ కాశ్మీర్ అండ్ లద్దాఖ్ ప్రజల్లో ఎలాంటి మార్పులు తీసుకొస్తుంది? రక్షణ పరంగా ఇది ఎలాంటి వ్యూహాత్మకమైన ప్రాజెక్ట్? ఈ అంశాలన్నింటి మీద ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అందిస్తుంది. మొదటి తెలుగు ఛానల్ జోజిలా టన్నెల్ దగ్గరకు వచ్చి దీని గురించి పూర్తిగా వివరించడంతో పాటు ఇది ఈ ప్రాంతంలో భౌగోళికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో వివరిస్తుంది. వాచ్ దిస్ గ్రౌండ్ రిపోర్ట్. మనం జోజిలా టన్నెల్ దగ్గర, ఈ జోజిలా టన్నెల్ అసలు ఇక్కడ భౌగోళికంగా ఇక్కడ ప్రజలకి ఎందుకు అవసరం అనేది ఒకసారి మనం చూసినట్లయితే, జమ్మూ కాశ్మీర్ ని మనం ఇంతకుముందు ఒకే రాష్ట్రంగా ఉండేది. ఇప్పుడు ఇది లద్దాఖ్ అండ్ జమ్మూ కాశ్మీర్ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడిపోయింది. అయితే ఈ జమ్మూ కాశ్మీర్ లో భాగంగా ఉన్న లద్దాఖ్ కి భారతదేశంలోని ఇతర ప్రాంతంతో కేవలం 6 నెలలు మాత్రమే రోడ్డు మార్గంతో అనుసంధానం ఉండేది. చలికాలంలో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు ఇక్కడ లద్దాఖ్ కి ఇతర భారతదేశంలోని ఇతర ప్రాంతాలతో దాదాపుగా రోడ్డు మార్గంతో రోడ్డు కనెక్టివిటీ కట్ అయిపోయేది. విపరీతంగా కురిసే మంచు తుఫాను, దాదాపు 10-20 అడుగుల ఎత్తులో పేర్కొని పోయే మంచు వల్ల ఈ రోడ్లంతా కూడా పూడుకొని పోయి పూర్తిగా అది మిగిలిన భారతదేశంతో గాని ఇందులో శ్రీనగర్ తో గాని తన కనెక్టివిటీ కోల్పోయి ఉండేది. ఈ శ్రీనగర్ నుంచి లద్దాఖ్ ను కలిపే NH1 పూర్తిగా మూతపడిపోయేది 6 నెలలు. దీంతో లద్దాఖ్ ప్రజలు ఇటు వాళ్ళకైనా అత్యవసర పరిస్థితుల్లో రావాలన్నా, ఆరోగ్యపరమైన అత్యవసర పరిస్థితుల్లో రావాలన్నా, వ్యాపార పరంగా రావాలన్నా కూడా తీవ్ర ఇబ్బందులు ఏర్పడేవి. అంతేకాకుండా వాళ్ళకి ఇటు వ్యాపార పరంగా కూడా ఇటు రాలేని పరిస్థితి. వాళ్ళ అక్కడ ఏమైనా అత్యవసర సరుకులు వాళ్ళకి పంపించాలన్నా రోడ్డు మార్గం లేక ఇబ్బందులు ఏర్పడేవి. అంతే అక్కడ పండించిన పంటలు గాని, అక్కడ వస్తువులు గాని ఇతర ప్రాంతాలకు పంపించాలన్నా కూడా అవకాశం లేకపోయేది. ఇప్పుడు ఈ జోజిలా టన్నెల్ ద్వారా లద్దాఖ్ ఇతర భారతదేశంలోని ఇతర ప్రాంతాలతో 365 రోజులు కనెక్ట్ అయి ఉండే అవకాశం ఏర్పడుతుంది. పూర్తిగా అంటే ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా పోవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే మంచు తుఫాన్లు కురిసినా, వర్షాలు వచ్చి కొండ చర్యలు విరిగిపడ్డా ఈ ప్రాంతానికి ఎలాంటి ప్రమాదం లేదు, ఎలాంటి ఇబ్బందులు ఏర్పడవు. పూర్తిగా లద్దాఖ్ నుంచి శ్రీనగర్ గాని ఇతర భారతదేశంలో ఏ ప్రాంతానికి కానీ 365 రోజులు వెళ్లే అవకాశాన్ని ఈ జోజిలా టన్నెల్ కల్పిస్తూ ఉంది. జోజిలా టన్నెల్ ప్రాజెక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్వెల్ అని, సివిల్ రంగ అద్భుతం అని చెప్తున్నారు. ఎందుకు? అసలు ఏముంది ఇందుకు? మనం దీన్ని చూసినట్లయితే మొత్తం జోజిలా టన్నెల్ ప్రాజెక్టు పూర్తిగా 31 కిలోమీటర్ల పొడవు. అయితే దీన్ని పార్ట్ 1, పార్ట్ 2 రెండింటిగా విభజించారు. పార్ట్ 1 లో అప్రోచ్ రోడ్లు, కనెక్టింగ్ బ్రిడ్జిలు ఉన్నాయి. పార్ట్ 2 లో దాదాపు 13.15 కిలోమీటర్ల ఏకదాటి పొడవైన సొరంగం ఉంది. ఈ టన్నెల్ ప్రత్యేకత ఏంటంటే ఆసియాలోనే అతి పొడవైన టన్నెల్. దీంట్లో ఇంకొకటి ఏంటంటే ప్రపంచంలోనే అతి పొడవైన సింగిల్ ట్యూబ్ 2-వే టన్నెల్ అవడం దీని ప్రత్యేకత. అంతేకాకుండా సముద్ర మట్టానికి 11,500 అడుగుల ఎత్తులో ఈ టన్నెల్ ని నిర్మిస్తున్నారు. మొత్తం కేంద్ర ప్రభుత్వం 6,800 కోట్లతో
ఈ ప్రాజెక్టు కేటాయించగా మెగా సంస్థ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ ఈ పనులను దక్కించుకొని విజయవంతంగా ఇప్పటికే పార్ట్ 1 పనులను పూర్తి చేసింది. పార్ట్ 2 లో కూడా ఈ పనులు దాదాపుగా పూర్తయిపోయి కీలకమైన పనులన్నీ కూడా పూర్తయిపోయాయి. ఈ పనులని 2020 అక్టోబర్ లో దక్కించుకోగా 2021 ఏప్రిల్ నుంచి పనులను ప్రారంభించింది. ఈ టన్నెల్ నిర్మాణంలో గాని నిర్మాణ తర్వాత కూడా అత్యంత రక్షణపరమైన జాగ్రత్తలు మెగా సంస్థ తీసుకుంటుంది. ఈ నిర్మాణ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి రక్షణ చర్యలు తీసుకుంటుంది. ఇప్పటి వరకు కూడా ఎలాంటి ప్రమాదాలు జరగలేదు. ఇప్పటికే ఈ దాదాపు టన్నెల్ తవ్వక పని పూర్తయిపోయింది. ఇక ఈ టన్నెల్ నిర్మాణం పూర్తయిపోయిన తర్వాత ఏదైనా అత్యవసర పరిస్థితులు వస్తే వాటిని ఎదుర్కొనే విధంగా కూడా ఇక్కడ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎప్పుడైనా మంచు తుఫాన్ల వంటి కురిసినా కూడా ఏదైనా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అప్రోచ్ రోడ్ ఏరియాల్లో కృత్రిమంగా టన్నెల్స్ ను ఏర్పాటు చేశారు. ఇక ప్రధానంగా ఈ 13.15 కిలోమీటర్స్ ఉన్న ఈ టన్నెల్ విషయాన్ని చూసుకున్నట్లయితే ప్రతి 700 మీటర్లకు ఒక ప్రత్యేక ప్రాంతాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ టన్నెల్ వెడల్పు పెంచారు. అక్కడ ఏదైనా వాహనాలు ఎప్పుడైనా ప్రయాణిస్తున్న వాహనాలు ఆగిపోయినా ఏదైనా రిపేర్కి వచ్చినా కూడా ఆ పక్కకు జరిపి ఎలాంటి ఇబ్బంది లేకుండా రిపేర్ చేసుకునే విధంగా రాకపోకలకి ట్రాఫిక్ కి అంతరాయం లేకుండా ఏర్పాటు చేశారు. ఇక ఎప్పుడైనా అనుకోని సంఘటనలు జరిగితే ఏదైనా ఈ సొరంగం కుప్పకూలే పరిస్థితులు ఏమైనా వచ్చినా అత్యవసర పరిస్థితుల్లో ఇక్కడ రక్షణ చర్యలు చేపట్టడానికి ఈ టన్నెల్ పొడవున 3 చోట్ల 3 షాప్స్ నిర్మించారు. అంటే నిలువుగా పైనుంచి కొండ మించి టన్నెల్ లోపలికి నిలువుగా 3 బావులు లాంటివి తవ్వారు. ఇందులో హైయెస్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ టన్నెల్ నుంచి పైన 500 మీటర్ల ఎత్తు ఆ షాప్ ని తవ్వారు. ఎక్కడ అంటే దీని మీద మిస్సైల్స్ వేసినా భూకంపం వచ్చినా ఎలాంటి చెక్కు చెదరకుండా అత్యాధునిక సాంకేతికతను తీసుకొని దీన్ని నిర్మిస్తున్నారు. ఎలాంటి సంఘటనలు జరిగే ఆస్కారం లేదు. అయినప్పటికీ ఏదైనా ఊహించని సంఘటన జరిగినా కూడా దానికి తగ్గ రక్షణ చర్యలు చేపట్టే విధంగా ఇక్కడ నిర్మాణంలో ఈ డిజైన్ లో తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇది ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. మనతో పాటు జోజిల్లా టన్నెల్ ప్రాజెక్ట్ మేనేజర్ కర్నల్ ఏకే శివకుమార్ ఉన్నారు. వారి ద్వారా అసలు ఈ టన్నెల్ ప్రత్యేకతలు ఏంటి, ఇది ఎప్పట్లో ప్రజలకు అందుబాటులోకి వస్తుంది, ఈ టన్నెల్ నిర్మాణంలో వీళ్ళు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి అనే విషయం వారికి తెలుసుకుందాం. సార్, ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ ద యూనిక్నెస్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ జోజిల్లా టన్నెల్ ప్రాజెక్ట్? Zojila Tunnel project uniqueness is firstly, it is going to be the Asia's longest tunnel at this altitude. Zojila is located at an altitude of about 11,649 feet. Significance of this tunnel is immense. This connects Jammu Kashmir with Ladakh. And Ladakh, as you know, it gets cut off during winters for almost 4 to 5 months because of heavy snowfall on Zojila. This tunnel will ensure 24/7 all-weather connectivity for everyone. And from the strategic point of view also, the movement of our strategic forces will be very easy. Plus, the tourism will get a boost. That tourism will take a boost. But during winters also, people would like to go and have a look at it. This tunnel will ensure 24/7 all-weather connectivity. That is the most important. You are doing project in Himalayas. Himalayas is not a joke. What are the major challenges your team or your facing in this tunnel construction? We all know that Himalaya is a young mountain. The geology brings out many challenges, and geology is a major surprises for us. Since we are not very sure about the exact geology of Himalaya, we have to be very, very careful while doing the construction work. So we have to ensure that after every step we make the tunnel safe to proceed ahead. So that was a major challenge for us, number one. Number two, the weather conditions. At this altitude, the temperature goes down
minus 30, minus 35 degrees. Working in those temperatures was also a big challenge to make arrangements for such kind of a thing. So our company made all possible arrangements so that people are comfortable and a good working environment is provided to them. So that was another challenge. On the eastern portal, we had to do the winter stocking for food and all because vehicles cannot go through the Zojila. So for their food arrangements, for complete 4 months, winter stocking was another challenge. Keeping all equipments, vehicles, machinery operational during winters. Again, that was a major challenge because fluids and oils get frozen. Machinery performs at lower than its optimum efficiency because of lack of oxygen here. So all these things we had to take care of and ensure that machineries are kept in operational conditions, even with lower efficiency. So these were the major challenges which we faced. Okay. So if this Zojila tunnel is completed, project is completed, the tunnel is ready to use common man. What is the changes happening in this area and how this tunnel changes the Ladakh or Kashmir people lives? The economy of the whole this region will get a major boost because tourism will increase. People will move around all parts of the country. People will come visit Sonmarg, Baltal, and Ladakh areas. And during winters also, due to the heavy snowfall, people would definitely love to come here and enjoy the beauty of natural beauty here. So major tourism boost will take place. During winters also movement of vehicles, goods, essentials will keep on going on because 24/7 connectivity will be there. So therefore, all this economic activity will get a boost. And as I said, the strategic forces movement, that will also be very, very, so our security will also get enhanced from the external threats. Sir, you are already you are a retired colonel. Okay, how you are the right person to answer this question? How this tunnel important to our defense system? How the change our activity in defense activities? See, the requirement of this tunnel was felt for a very, very long time. But after the Kargil war, when our adversary had intruded into our area and occupied the higher ranges, the importance of this tunnel was felt very much immediately to be taken up. So therefore the government took decision of constructing this tunnel. This still again, as I said, during Kargil war, as we had faced the problems, movement of troops to ensure that those intruders had to be evacuated, thrown back. That took little time because it was winters, movement of forces were difficult. All those problems we will be overcoming after this completion of this tunnel. Because it will be a free movement without any hindrance of snow or any adverse weather. So switching of forces will be very, very fast, very quick to ensure that our troops are available, our equipment, military equipments are deployed at the right place to ensure the security of our international borders. Okay. Are you confident on completing within the targeted period? Definitely, we are very much confident. All efforts are on, and all challenges are being taken care of. So we are sure that we will be able to complete it by 2028. 2028 కల్లా ఇది పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి వస్తుందని చెప్తున్నారు. వారు గతంలో రక్షణ శాఖలో పనిచేశారు కల్నల్ గా. వారు చెప్తున్న దాని ప్రకారం కూడా వారు కూడా చెప్తున్నారు ఇది రక్షణ పరంగా కూడా చాలా కీలకమైందని వారు కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ప్రజలకు కూడా చాలా కీలకమైనది. ఇది ఈ జోజిలా ప్రాజెక్ట్ గురించి ప్రాజెక్ట్ మేనేజర్ ఏకే శివకుమార్ గారు చెప్తున్న వివరాలు. అవే పనులు తీసుకునే టెక్నాలజీ ఇక్కడ ఉన్న అనేక ఛాలెంజెస్ మాత్రం మెగాకి ఎదురైంది. ఇక్కడ కరెంట్ కనెక్షన్ లేదు, విద్యుత్ సదుపాయం లేదు. పూర్తిగా డీజిల్ ని ఉపయోగించుకొని డీజిల్ జనరేటర్ల ద్వారానే ఇది తవ్వకం పూర్తి చేసింది. మనం చూసినట్లయితే వీళ్ళకి ప్రతిరోజు 30,000 లీటర్ల డీజిల్ వినియోగించి
భారీ జనరేటర్ల ద్వారా ఆ విద్యుత్తుని తయారు చేసుకొని విద్యుత్తును ఉత్పత్తి చేసి ఆ మెషినరీలను ఉపయోగిస్తున్నారు. అదొకటైతే ఇక వాతావరణం ఇక్కడ దాదాపుగా సంవత్సరంలో 100 రోజులకు పైగా -20 నుంచి -30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. నవంబర్ నుంచి మార్చి వరకు కూడా బయటికెళ్ళి ఏదైనా ముట్టుకునే పరిస్థితి ఉండదు. అలాంటి పరిస్థితులను కూడా ఛాలెంజ్ గా తీసుకొని ఇప్పటి వరకు పనులు ప్రారంభించిన నాటి నుండి ఒక్కరోజు కూడా ఆపకుండా పూర్తిగా పనులు కొనసాగిస్తూనే ఉన్నారు. టన్నెల్ తవ్వకాన్ని పూర్తి చేశారు. తో పాటు ఇక్కడ పనిచేస్తున్న ఇంజనీర్ హేమంత్ ఉన్నారు. హేమంత్ నడిగా అసలు ఈ చలికాలంలో ఎలా పనిచేశారు, ఇక్కడ గడ్డగట్టే చలి దాదాపుగా మనం చూసినట్లయితే సంవత్సరంలో 100 రోజులకు పైగా -20 నుంచి -30 డిగ్రీస్ ఉష్ణోగ్రతలు నమోదైతే ఇలాంటి పరిస్థితుల్లో ఎలా పనిచేశారు, వీళ్ళకి ఎదురైన ఇంజనీరింగ్ ఛాలెంజెస్ ఏంటంటే వారిని అడిగి తెలుసుకున్నాం. సార్, ప్రధానంగా ఇక్కడ ఫస్ట్ ఇంజనీరింగ్ ఛాలెంజెస్ అవన్నీ పక్కన పెడితే వాతావరణ పరంగా అత్యంత ప్రమాదకరమైంది, అత్యంత క్లిష్టమైంది. మనకు దాదాపు 6 నెలలు ఇక్కడ రోడ్డే పనిచేసే పరిస్థితి ఉంటుంది. 10, 20, 30 ఫీట్ల ఎత్తు మంచు పేరుకొని పోతుంది, ముట్టుకుంటేనే గడ్డగట్టుకుని పోయే పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మీరు ఎలా పనిచేశారు? మైసెల్ఫ్ హేమంత్ కుమార్ సార్, మెగా ఇంజనీరింగ్ సంస్థలో జోజిలా టనల్ ప్రాజెక్ట్ లో అసోసియేట్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నాను, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో. ఈ జోజిలా టనల్ అనేది ఏషియాస్ లాంగెస్ట్ బై డైరెక్షనల్ సింగిల్ ట్యూబ్ టనల్. దీన్ని భారతదేశ నిర్మాణ చరిత్రలోనే అత్యంత క్లిష్టమైన అండ్ సాహసోపేతమైన నిర్మాణంగా పరిగణించబడుతుంది గత 2 దశాబ్దాల కాలంగా. ఈ జోజిలా టనల్ అనేది ఇంత క్లిష్టమైన ప్రాజెక్టుగా పరిగణించబడటానికి కారణం ఇక్కడున్న నేచురల్ ఛాలెంజెస్ అండ్ ఎగ్జిక్యూషనల్ ఛాలెంజెస్. నేచురల్ ఛాలెంజెస్ విషయానికి వస్తే ఇక్కడ వింటర్ సీజన్లో దాదాపుగా టెంపరేచర్స్ అనేవి -25 నుండి -35 డిగ్రీ టెంపరేచర్ వరకు డిప్ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ మంచు అనేది దాదాపుగా 15 నుండి 20 ఫీట్ల వరకు విపరీతమైన మంచు అనేది దాదాపుగా 4 నుండి 6 నెలల వరకు విపరీతంగా కురుస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ జోజిలా టనల్ అనేది 12,000 అడుగుల ఎత్తులో నిర్మాణం జరుగుతూ ఉంది. ఇలా 12,000 అడుగుల ఎత్తులో నిర్మాణం జరుగుతూ ఉండడం వల్ల ఇక్కడ నార్మల్గా ఆక్సిజన్ లెవెల్స్ అనేవి 20 నుండి 30% తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ ఎలక్ట్రిసిటీ, పవర్ సప్లై తాలూకా ఏవైనా ఫెసిలిటీలు కూడా ఇక్కడ ఉండవు. కంప్లీట్గా డీజిల్ని అన్ని ప్రొవైడ్ చేసుకుంటూ జనరేటర్ సెట్ని అరేంజ్మెంట్ చేసుకుంటూ ఇక్కడ ప్రాజెక్ట్ నిర్మాణం అనేది గత 5 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. ఓకే, అంటే ఇక్కడ కరెంట్ లేకుండా ఓన్లీ డీజిల్ జనరేటర్లతో నడుపుతున్నాం అంటున్నారు. చాలా పెద్ద ప్రాజెక్టులు, పెద్ద మిషన్లు దీంట్లో పనిచేస్తున్నాయి. మరి వాటికి సరిపోయేట్టు చేయాలంటే ఎంత పెద్ద జనరేటర్లు వాడుతున్నారో, దీనికోసం ఎంత ఫ్యూయల్ ఖర్చు అవుతుంది? ఇక్కడ దాదాపుగా నెలకి 25,000 నుండి 35 లీటర్ల వరకు డీజిల్ అనేది కన్జంప్షన్ అవుతూ ఉంటుంది జనరేటర్ సెట్కి. జనరేటర్ సెట్స్ అనేవి దాదాపుగా 1500 kVA నుండి 2500 kVA వరకు జనరేటర్స్ యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంది ఈ ప్రాజెక్ట్లో. గత 5 సంవత్సరాల నుండి ఇదే ప్రాసెస్లో ప్రాపర్ ప్లానింగ్తో డీజిల్ను కూడా ప్రొక్యూర్మెంట్ చేసుకుంటూ మేము ముందుకు తీసుకెళ్ళడం జరిగింది ప్రాజెక్ట్ అనేది. ఇది దాదాపుగా 13.15 కిలోమీటర్స్ టన్నెల్ కదా. ఇందులో ఎప్పుడైనా ఏదైనా అత్యవసర పరిస్థితులు జరిగినా, ఏదైనా యాక్సిడెంట్లు జరిగినా, లేదా ఇంకేదైనా ప్రకృతి విపత్తుకు సంబంధించిన సంఘటన జరిగినా దీన్ని అంటే దాన్ని అడ్రస్ చేయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ప్రాపర్ ఎమర్జెన్సీ రిస్క్ టీమ్స్ అనేది మేనేజ్మెంట్, మెగా ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ 2020 నుండే ఇక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. వాళ్ళనే కాకుండా ఎన్విరాన్మెంటల్ టీమ్స్, సేఫ్టీ టీమ్స్ అందరినీ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఓన్లీ మ్యాన్ పవర్నే కాకుండా ఇక్కడ ప్రాపర్ వేలో ఎక్విప్మెంట్ని, సేఫ్టీకి కావాల్సిన అన్ని ప్రికాషన్స్ని ముందుగానే తీసుకోవడం జరిగింది. అంబులెన్స్ సర్వీసెస్, మెడిసిన్స్ అన్ని ప్రాపర్ వేలో ప్లాన్ చేసుకుంటూ గత 5 సంవత్సరాలుగా ఇక్కడ స్టోర్ చేయడం జరిగింది. ప్రధానంగా అంటే మనం అనేది అంటే ఇప్పుడు ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఎలాంటి రక్షణ చర్యలు ఉన్నాయి? అందులో అంటే దాదాపు 13 కిలోమీటర్లు ఉంది కదా ఈ స్ట్రెచ్. దీంట్లోంచి ఫ్రెష్ ఎయిర్ రావడానికి కానీ, ఇందులో ఉన్న పొల్యూటెడ్ ఎయిర్ బయటికి పోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఈ ప్రాజెక్ట్ అనేది ఆల్రెడీ ప్రాపర్ వెంటిలేషన్ సిస్టమ్, సేఫ్టీ ఐటమ్స్, సేఫ్టీ ఎక్విప్మెంట్, సీసీ కెమెరా, ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ ఆల్రెడీ ప్రాజెక్ట్లో ప్లాన్ చేయడం జరిగింది. డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్లోనే ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది. అన్ని సేఫ్టీ ఐటమ్స్ని ప్రికాషన్స్ తీసుకొని
ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. మనము ఇక్కడ మన హేమంత్ కుమార్ చెప్పిన దాని ప్రకారం చూసినట్లయితే ఈ ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ సమయం నుంచి కూడా లేబర్ కూడా పనిచేసే సిబ్బంది కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా పూర్తి రక్షణ చర్యలు తీసుకున్నామని, అంతేకాకుండా రేపు ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత కూడా పూర్తిగా ఇందులో ప్రయాణించే వాళ్ళకి ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఏర్పడ్డా దాన్ని అడ్రస్ చేసే విధంగా పూర్తి రక్షణపరమైన చర్యలు తీసుకున్నామని చెప్పి వారు చెప్తున్నారు. 2028 నాటికి ఈ జోజిల్లా టన్నెల్ ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా మెగా సంస్థ పనిచేస్తుంది. వన్స్ ఈ టన్నెల్ అందుబాటులోకి వస్తే ఇక్కడ ఎలాంటి మార్పులు వస్తాయి ఈ ప్రజల్లో మనం చూసినట్లయితే, లడ్డాక్ ప్రాంతానికి ఇతర భారతదేశంలో ఇతర ప్రాంతాలతో 365 రోజుల రోడ్డు కనెక్టివిటీ వస్తుంది. రాకపోకలు సాగుతాయి. లడ్డాక్ కానీ కాశ్మీర్ కానీ ప్రధానంగా పర్యాటకం చాలా కీలకమైనది. ఇప్పుడు కేవలం పర్యాటకులు లడ్డాక్ ప్రాంతానికి చేరుకోవడానికి కేవలం 6 నెలలు మాత్రమే అవకాశం ఉంటుంది. ఇకపై నుంచి 365 రోజులు పర్యాటకులు లడ్డాక్కి వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా అక్కడ లడ్డాక్లో పండిన ఏవైనా ఆహార పదార్థాలు కానీ వస్తువులు కానీ ఇతర ప్రాంతాలకి 365 రోజులు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఆ లడ్డాక్ ప్రాంతానికి అత్యవసర వస్తువులు కానీ ఏదైనా అత్యవసర సరుకులు కానీ ఏదైనా పంపించడానికి 365 రోజులు అవకాశం ఉంటుంది. ఫ్రెష్ స్టాక్స్ ఎప్పటికప్పుడు పంపించే అవకాశం ఉంటుంది. పర్యాటకం పెరగడంతో పాటు రాకపోకల ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగడంతో పాటు అక్కడ ఆర్థికంగా ప్రజలు అభివృద్ధి చెందే అవకాశాలు వస్తాయి. అక్కడ పరిశ్రమలు ఇండస్ట్రీస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. పర్యాటకం ప్రధానంగా అభివృద్ధి చెందుతుంది. దీంతో ప్రజలకు ఆర్థిక స్వావలంబన ఏర్పడుతుంది. వాళ్లకు విద్య, ఉపాధి, ఆరోగ్యం, వైద్యాని కోసం 365 రోజులు వాళ్ళ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు వచ్చే అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఎప్పుడు కూడా కనెక్టివిటీ ఉండడంతో మిలిటరీ ఎప్పుడు కూడా వచ్చే అవకాశం ఉండడంతో ఉగ్రవాద చర్యలు తగ్గడంతో పాటు పక్క దేశాలు ఈ సరిహద్దును దాటి వచ్చే ప్రయత్నాలు కూడా తగ్గుతాయి. దీంతో ఇక్కడ ప్రశాంత వాతావరణం నెలకొనే అవకాశం ఉంటుంది. ఇది జోజిల్లా టన్నెల్ భారతదేశ మౌలిక రూపాన్ని మార్చే అవకాశం ఉంటుంది. భూలోక స్వర్గంగా పిలిచే కాశ్మీరాన్ని నిజంగా స్వర్గంగా చేసే అవకాశం ఉంటుంది. లద్దాఖ్ ప్రాంత ప్రజలకు దీన్ని నిజంగా స్వర్గంగా మార్చే అవకాశం ఉంటుంది. 365 రోజులు వాళ్ళు ఎక్కడికంటే అక్కడికి పోయే ఏర్పాట్లు ఉంటుంది. ఇక నుంచి 6 నెలలకు సరిపడే సరుకుల్ని వాళ్ళు ఇంట్లో నిల్వ చేసుకునే బాధలు తప్పుతాయి. మిగిలిన రోజుల్లో ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళ ఉపాధి కూడా పొందే అవకాశం ఉంటుంది. ఇది జోజిల్లా ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ మార్వెల్ కావడంతో పాటు ఇటు డిఫెన్స్ పరంగా కూడా భారతదేశానికి అత్యంత కీలకమైనది. కాశ్మీర్, లద్దాఖ్ ప్రాంత ప్రజలకి ఎంతో వాళ్ళ ఆర్థికంగా స్వావలంబనకి కీలకంగా మారనుంది. ఆర్టికల్ 317 తీసిన తర్వాత ఇక్కడ విపరీతంగా కేంద్ర ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ తో పాటు ఇతర ప్రాజెక్టుల కోసం డబ్బులు కేటాయిస్తుంది. ఈ ప్రాజెక్టులను స్టార్ట్ చేసింది. దీనివల్ల స్థానికంగా ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగింది. దీంతో ఇటు ఉగ్రవాదం వైపు వెళ్లే ఆలోచనలు కూడా చాలా మందిలో తగ్గాయి. ఉగ్రవాద యాక్టివిటీస్ కూడా తగ్గాయి. స్థానికంగా కూడా ఎవరు కూడా అటువైపు మొగ్గు చూపట్లేదు. మనతో పాటు ఇక్కడ స్థానికుడు ఒక అతను ఉన్నాడు. వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఎలా కలిగింది ఏందనేది ఆయన అడిగి తెలుసుకుంటాం. పైలే క్యా కరేగా అభి ఇద్దరు మజ్దూర్ కైసా మిले? सर मेरा नाम गुलाम मुस्तफा है सर. मुझे यहाँ पे 1 महीना हो गया सर काम करते हुए. तो यहाँ पे मजदूर भी हैं, ड्राइवर भी रेस्ट हुए हैं. तो सर रोजगार मिला है यहाँ के लोगों को, डिस्ट्रिक्ट अनदरपुर के लोगों को. మరికొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఈ టన్నెల్ ఎలా ఉంది, దాని గురించి ఏమనుకుంటున్నారు. సార్ ప్రధానంగా మీరు చెప్పండి, ఈ టన్నెల్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? ప్రధానంగా మనకు ఈ ప్రాంతాలలో అభివృద్ధికి ఇది ఒక నాందిగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా రక్షణ విభాగానికైనా భక్తులు ఈ అమర్నాథ్ గుహ వద్ద ఉన్నది కాబట్టి మనము భారతదేశం నలుమూల వచ్చే భక్తులకు కూడా ఈ టన్నల్ తర్వాత మనం బాల్టాల్ బేస్ క్యాంప్ చేరుకోవడానికి ఎంతో సౌలభ్యంగా ఉంటుంది. కాబట్టి మనం ఈ భారత ప్రభుత్వాన్ని నిర్మిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, రానున్న కాలంలో ఇంకా ఈ అమర్నాథ్ వచ్చే భక్తులకు ఎన్నో ఉపయోగాలు ఏర్పడే విధంగా ఇంకెన్నో చర్యలు చేపట్టాలని, ఈ టన్నల్ ఇప్పుడు ప్రస్తుతం మనకు సమయాన్ని కూడా చాలా ఆదా చేస్తుంది. అదేవిధంగా ప్రయాణ సౌలభ్యం కూడా బాగా ఏర్పడుతుంది. కాబట్టి మనం ఎంత ఈజీగా అయినా ఈ ప్రాంతాలు చేరుకోవడానికైనా, మరియు శ్రీనగర్ నుంచి లడ్డాక్ వెళ్ళాలంటే ఇదివరకు ఎంతో సమయం, కనీసం 4-5 గంటల సమయం మిగులుతుంది. కాబట్టి ప్రయాణికులకు కూడా ఎంతో సౌలభ్యంగా ఉంటుంది. అదేవిధంగా డీజిల్ ఖర్చులో చూసినా కూడా మనకు సుమారుగా సగానికి సగంగా తగ్గిపోయి ఇది కూడా మనకు భారత ఆర్థిక వ్యవస్థలో ఎంతో లాభం చేకూరుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే,
అంటే మీరు చెప్పండి, ఇంతకుముందు మీరు రెగ్యులర్ గా ఇటు అమర్నాథ్కి వస్తామంటున్నారు, శ్రీనగర్కి ఎవ్రీ ఇయర్ వస్తామంటున్నారు కదా. ఇప్పుడు ఆల్రెడీ ఈ జోజిలా ప్రాజెక్ట్ పార్ట్ 1 లో అప్రోచ్ రోడ్లు ఇవన్నీ దాదాపు పూర్తి అయిపోయాయి. దాదాపు 15 కిలోమీటర్ల పైన బాల్తల వరకు పూర్తి అయిపోయాయి. దాంతో ఇప్పుడు మీకు ప్రయాణం ఎలా అనిపిస్తుంది? శ్రీనగర్ నుంచి బాల్తల వరకు రావడానికి ప్రయాణం ఎలా అనిపిస్తుంది? ఏం పరిస్థితి? సార్, గతంలో మేము ఇక్కడికి అమర్నాథ్ స్వామిని దర్శనం చేసుకోవడానికి వచ్చినప్పుడు గంటల తరబడి నిరీక్షించిన పరిస్థితి. రోడ్లు సరిగా లేక ఇక్కడున్న సిచ్యువేషన్ ఏంటంటే ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు ఈ ఫ్లడ్స్ అవుతుందో, లేకుంటే వర్షం ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితుల్లో ఉంటే రావడానికి చాలా ఇబ్బంది పడేది. అట్లాంటిది ఇప్పుడు చేసిన రోడ్లు అయితే కేంద్ర ప్రభుత్వం ఏ రకమైన తీసుకుందా బ్రహ్మాండమైన రోడ్లు వేసింది. రావడానికి ఈజీగా వస్తుంది. ఇక్కడ రావడానికి 4-5 గంటలు పట్టే సమయం అది కాస్త గంటన్నర లోపల ఇక్కడ చేరుకోగలుగుతున్నాం సార్. మీరు చెప్పండి, ఇవన్నీ చూస్తుంటే, పనులు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఆల్రెడీ కంప్లీట్ రోడ్లన్నీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ముఖ్యంగా జమ్మూ నుంచి కానీ శ్రీనగర్ నుంచి కానీ ఇక్కడ మన లడాక్ చేరుకోవాలంటే చాలా సమయం పట్టేది. ఇంతకుముందు గతంలో మేము వచ్చినప్పుడు ఒక రోజు కూడా మేము ట్రాఫిక్లో ఇరుక్కుపోయాం. ఇది ముఖ్యంగా టూరిస్టులకు కానీ మాకు కానీ ఎవరికి కానీ ప్రజలకు కూడా చాలా అద్భుతంగా ఇది పనిచేస్తుందని నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఇంతకుముందు గతంలో మేము కాశ్మీర్ రావాలంటే, శ్రీనగర్ రావాలంటే, ఈ లడాక్ రావాలంటే కేవలం ఒక సీజన్లో మాత్రమే రావచ్చు. తర్వాత నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు కూడా ఎప్పుడూ ఈ టన్నెల్ ఈ ప్రాంతం అంతా కూడా బంద్ వేసి ఉంది. ఇప్పుడు ఈ టన్నల్ ద్వారా కూడా 365 రోజులు టూరిస్టులకు కానీ, ప్రపంచ యాత్రికులకు కానీ, ఎవరైనా కూడా టూరిస్టులు కూడా మంచి అద్భుతంగా సునాయాసంగా కూడా ప్రయాణం చేయవచ్చు. ముఖ్యంగా ఇది చాలా అద్భుతమైన ప్రాజెక్ట్ అని కూడా నేను కూడా భావిస్తున్నాను. ఇది ఇక్కడ రెగ్యులర్ గా కాశ్మీర్ ని విజిట్ చేసే ప్రజలు కానీ చెప్తున్న విషయం. దీనివల్ల వీళ్ళకి ప్రధానంగా పూర్తిగా 365 రోజులు రావడానికి అవకాశం ఉంటుందని. ఇప్పుడు ప్రధానంగా వీళ్ళు అమర్నాథ్ యాత్ర కోసం వచ్చారు. ఇక్కడ బాల్తల్కి, శ్రీనగర్ నుంచి బాల్తల్కి చేరుకోవడానికి గతంలో 3-4 గంటలు పట్టే సమయం ఇప్పుడు గంటన్నరలో చేరుకున్నామని వాళ్ళు చెప్తున్నారు. జోజిలా టన్నెల్ ప్రాజెక్టు విశేషాలని తెలుగు ప్రేక్షకులకు అందించేందుకు ఇక్కడికి వచ్చిన ఏకైక తెలుగు ఛానల్ ఐ న్యూస్ మీకు జోజిలా టన్నెల్ విశేషాలు, దానిలో ప్రత్యేకతలు, అది పూర్తయితే వచ్చే మార్పుల్ని గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా మీకు అందించింది. కెమెరా పర్సన్ శ్రీకాంత్ తో క్రాంతి కుమార్, ఐ న్యూస్, జోజిలా టన్నెల్ నుంచి.